రైట్. వివిధ సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు, ఆర్టీసీ నాయకులు అందరూ ఇక్కడికి రావడం కొద్దిగా వెనక్కి జరిగితే అందరూ పడతారు. 100 మంది వచ్చారు కానీ ఇలా పడతారు, సరిపోతలేదు ఇది స్థలం. రైట్. జర గోడకుంటే అందరు వస్తారు. రారి వచ్చిన కాడికే పట్టిన కాడికే రారి రారి అటు హైట్ తక్కువ వాళ్ళు ముంగడికి వస్తే హైట్ ఎక్కువ వాళ్ళు పెద్ద ఏం కాదు, సరిపోతుంది. అయితే రవాణా శాఖ మాత్యులు పొన్నం ప్రభాకర్ గారు ఆర్టీసీ కార్మికులు గత కొన్ని రోజుల నుంచి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మేము సమ్మెలోకి పోతామనేటువంటి మాట. కారణాలు ఏంటి, సమ్మెలోకి ఎందుకు పోవాలనుకుంటున్నారు, ఆర్టీసీ కార్మికుల డిమాండ్లు ఏంటి, సో దానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వస్తున్న స్పందన ఏంటి, గౌరవ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కూడా వీలైతే ఆయనను కూడా లైన్లోకి తీసుకుందాం. ఈ సమ్మె కొనసాగాల వద్దా అనేది ప్రభుత్వ నిర్ణయం పైన ఉంది. ఎందుకంటే కార్మికులు గత కొంతకాలం నుంచి ఈ అంశం చెప్తూ ఉన్నారు, వాళ్ళ డిమాండ్లు నెరవేర్చాలని చెప్పి ప్రధానంగా మాట్లాడుతున్నారు. అయినా కూడా రాష్ట్ర ప్రభుత్వం మేము తలుపులు తెరిచి ఉన్నాయని చెప్తా ఉన్నది, కానీ మరి ఆ తలుపు లోపలికి మమ్మల్ని రాణిస్తురా లేదా అనేటువంటి ఒక చర్చనైతే ఆర్టీసీ కార్మికుల్లో ఉన్నది. సో ఈ తలుపులు చర్చల కోసమేనా, లేకపోతే మనం ఆ ఉన్నోళ్ళని బయటికి వెళ్ళగొట్టడం కోసం తీసిన తలుపులు అనేది ఇప్పుడు తేలాల్సినటువంటి అంశం. సో ఆర్టీసీలో చాలా సమస్యలు తిష్టేస్తే ఆ సమస్యల మీద మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. మైక్ ఇక్కడి చెప్పండి, ఆర్టీసీలో ప్రధానమైన డిమాండ్లు ఏంటి, కార్మికులు సమ్మెకు పోవాలనుకోవడానికి కారణం ఏంటి? ఆర్టీసీలో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఎలక్షన్స్ పోయేటప్పుడు మేనిఫెస్టోలో ఆర్టీసీకి ప్రత్యేకంగా కొన్ని హామీలు ఇచ్చింది. దాంట్లో ముఖ్యమైన హామీలు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, తర్వాత ఆర్టీసీలో యూనియన్ రీస్టోర్ చేస్తాం, పే స్కేల్ చేస్తాం, తర్వాత రిక్రూట్మెంట్ చేస్తాం అని ఒక 6 హామీలు ఇచ్చింది. ఈ 6 హామీల తర్వాత ఇవాళ ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే అధ్వాన స్థితిలో ఇవాళ ఆర్టీసీ నెట్టబడింది. పని గంటలు పెరిగినాయి. తర్వాత ఈవీ బస్సుల పేరు మీద డిపోలన్నీ ఖాళీ చేయించి డ్రైవర్లను బయటకు పంపించి, మెకానిక్లను బయటకు పంపించి, ఆర్టీసీ బస్సులన్నింటిని బయటకు పంపించి ప్రైవేటు యాజమాన్యంతో గుత్తాధిపత్యంతో బస్సులన్నీ లోపల తీసుకురావడం జరిగింది. మరి ఇట్లాంటి పరిస్థితులలో ఆర్టీసీ ఉనికే ప్రమాదం వస్తుందనే ఉద్దేశంతో వాళ్ళ సమ్మెకు పోవడం జరుగుతూ ఉన్నది. దాంతో పాటుగా రావాల్సిన 2 పే స్కేళ్ళు 2017 ఏరియర్స్ మా డిమాండ్ ఏమో 2 పే స్కేళ్ళు 1 ఏరియర్స్ మా డిమాండ్ ఉంటే ఒక ఆర్టీసీలో ఎండీ నుంచి సర్కులర్ రావాల్సి, ఒక ఈడీ సర్కులేట్ చేయాల్సిన డిఏకి సంబంధించిన సర్కులర్ని రవాణా మంత్రి గారు దాని ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక అద్భుతంగా చూపించి ఇవాళ డిఏని ఇచ్చిందని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగా తలుపులు తెరిసే ఉన్నాయని చెప్తా ఉన్నారు ఎవరు, రవాణా మంత్రి గారు. తలుపులు తెరుస్తున్నాయంటే అసలు మేము ఎక్కడ పోవాలి, దాని వెన్యూ ఎక్కడ, వేదిక ఎక్కడ? అందుకని వాళ్ళ జేఏసీగా అధికారికంగా చర్చలకు పిలిస్తే పోతాము, లేకుంటే సమ్మె అనివార్యంగా జరుగుతుందని ముందు తెలియజేస్తూ ఉన్నాం. దాంతో పాటుగా ఇవాళ ఆర్టీసీలో పనిభారం విపరీతంగా పెరిగింది. విపరీతమైన పనిభారం, 8 గంటలు చేసిన డ్యూటీని 12 గంటలు 14 గంటలు చేయిస్తూ ఉన్నారు. పనిభారంతో అంతా ఆర్టీసీ తార్నాకాసులు పోతే మొత్తం ఆర్టీసీలో అన్ని కీళ్ళ నొప్పులు, తర్వాత హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్. ఇంకా మీకు విచిత్రమైన విషయం, నిమ్స్ హాస్పిటల్ పోతే ఆర్టీసీ వాళ్ళకి ఒక వింగ్ ఏర్పాటు చేసిరు అక్కడ సమస్య ఏది వీళ్ళకు పేషెంట్లకు. అంటే ఆర్టీసీలో ఎంత అనారోగ్య పరిస్థితి వస్తుందో ఈ పనిభారంతో బాగా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటుగా ఇవాళ మొత్తం డిమాండ్ అసలు వీళ్ళకి నయా పైసా ఖర్చు లేని ఎలక్షన్ రీస్టోర్ చేస్తే సమస్యలన్నీ పోతాయి. దాని తర్వాత ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తామని గత ప్రభుత్వం గెజిట్ తీసుకొచ్చింది. ఇవాళ వీళ్ళు ఒక అపాయింటెడ్ డేట్ ఇస్తే ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం అయిపోతుంది. మరి ఎందుకు చేయట్లేదు అనేది ఇప్పటిదాకా అర్థం కాదు. తర్వాత ఈ మధ్యనే రవాణా మంత్రి గారు వాళ్ళు మేము ఒక కమిటీ చేసినామని చెప్తా ఉన్నారు. అసలు ఈ కమిటీ ఎవరు, దాని చైర్మన్ ఎవరు, కమిటీలో మెంబర్స్ ఎవరు అని చెప్తే ఇప్పటివరకు ఆయన దగ్గర సమాధానం లేదు. నిన్నగాక మొన్న చెప్పిండు ఆయన, గత ప్రభుత్వం వేసిన కమిటీని మేము బయటికి తీస్తున్నామని చెప్తా ఉన్నారు. గత ప్రభుత్వం వేసిన కమిటీలో ఉన్న వాళ్ళు ఎవరు ఇప్పటిదాకా బయటికి రాలేదు. కాబట్టి ఏదేమైనా ఇవాళ ఆర్టీసీలో ఉన్న అన్ని సంఘాలు, తర్వాత మనకు బయట ఉన్న కార్మిక సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ అందరూ మద్దతు ఇస్తూ ఉన్నారు. ఈ సమ్మె ఎట్లాగో ప్రభుత్వం తనంత తను చర్చలకు పిలవకపోతే మాత్రం సమ్మెలకు పోతాం. ఇవాళ
మహిళా సంబంధించిన ఏదో ఫ్రీ జీరో టికెట్తో ఉన్నదో ఈ ప్రభుత్వం పేరు వచ్చిందే వాళ్ళు ఇచ్చిన హామీలలో ఆర్టీసీలో మహిళా టికెట్ ఒకటి మహిళా ఫ్రీది. ఈ మహిళా ఫ్రీ టికెట్ ఇవ్వడం మూలంగా ఇవాళ ఆర్టీసీలో 350 కోట్లు నెలకు ఇస్తామని చెప్పి అసలు ఇవాళ వరకు కూడా వాళ్ళు నెలకు 100-120 కోట్లు ఇచ్చేసి వాళ్ళు టెంపరీ ఖర్చుల కోసం అమౌంట్ అవసరం ఉన్నంత రిలీజ్ చేసి ఇవాళ మహిళా టికెట్ డబ్బులు ఇవ్వట్లేదు. మాకున్న లెక్కల ప్రకారంగా ఫిబ్రవరి వరకే దాదాపు మహిళా టికెట్ల డబ్బులే 2,900 కోట్లు రావాలి. ఆ 2,900 కోట్లు వస్తాయి. ఇవాళ ఈ పిఆర్సీలు వస్తాయి, ఆర్టీసీ బస్సులు కొంటుంది. ప్రజలకు కూడా వీలైనంత వరకు రవాణా ఛార్జీలు తగ్గించడానికి అవకాశం ఉంటుంది. కింద మేనేజ్మెంట్ ఏం చేస్తూ ఉన్నది, వాళ్ళకి నిధులు సరిపోక టికెట్ల రేట్లు పెంచుతాము, పని గంటలు పెంచుతాము, ఓటీలలో డబ్బులు తగ్గిస్తాము. 20 ఏళ్ళ కింద అసలు 4-5 ఒక డబుల్ డ్యూటీలు చేస్తే మన జీతం ఎంత ఉంటేనే ఓటీ అంత వచ్చేది. ఇవాళ పరిస్థితి ఏమున్నది, ఈరోజు ఒక ఓటీ డబుల్ డ్యూటీ చేస్తే 800 రూపాయలు 900 రూపాయలు కండక్టర్కి ఇస్తున్నారు, 1000 రూపాయలు డ్రైవర్కి ఇస్తున్నారు. న్యాయంగా కార్మిక చట్టం ప్రకారంగా ఒక డ్రైవర్ డ్యూటీ చేస్తే దాదాపు ఇవాళ 2,500 రూపాయలు రావాలి, 2,500 నుంచి 3,000 రావాలి. ఇవాళ సమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఈ సమదోపిడీ పోవాలన్నా తర్వాత ఈ బస్సులన్నీ కూడా ఆర్టీసీ కొనుగోలు చేయాలన్నా ఈ సమ్మె అనివార్యంగా తయారవుతూ ఉన్నది. దాంతోపాటుగా ఎలక్ట్రిక్ బస్సులు ఆర్టీసీ కొంటే దానికి కేంద్ర ప్రభుత్వం నుంచే వచ్చే రాయితీ ఒక్కొక్క బస్సు మీద 30 నుంచి 40 లక్షల రూపాయలు దాని రాయితీ వస్తూ ఉన్నది. ఈ రాయితీ ఆర్టీసీకి కనుక వస్తే ఇంకా ఎక్కువ బస్సులు కొంటుంది. ఎక్కువ బస్సులు కొనడం మూలంగా మనకి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. ఇవాళ సిటీలో 2,500 బస్సులు తెస్తామని చెప్తా ఉన్నారు. ఆర్టీసీ నామ్స్ 2.6 డ్రైవర్స్ అంటే 2,500 బస్సులు తెస్తాయి. ఆర్టీసీలో జిహెచ్ఎల్ ఓన్లీ సిటీలోనే దాదాపు ఒక 6-7 డ్రైవర్ ఉద్యోగాలు వస్తాయి. అందుకని ఈ సమ్మె అనివార్యంగా ముందుకు పోతున్నది. కాబట్టి అందరూ కూడా ఈ సమ్మెకు మద్దతు ఇచ్చి మీరు కూడా మీ వంతు మద్దతు ఇచ్చి మా కార్మికుల ఆకాంక్ష నెరవేర్చాల్సిందిగా ఈ ముఖంగా తెలియజేస్తాను.